This is K. Mujakar, lecturer in commerce. Almost all, we are discussing most of the topics in entrepreneurship. In last class, we have discussed about entrepreneurial skills and how the entrepreneur implements on it. In today's topic, we can discuss about the types of entrepreneur. It is very important topic in almost all exams. This type of questions may be asking, so read it very well. Not only to exams, it will be helpful at anywhere. Okay, here the types of entrepreneur is also known as classifications of entrepreneur. Classifications of entrepreneurs is also known as different categories of ఎంటర్ప్రెన్యూర్. అంటే సినానిమ్స్ వేరే విధంగా ఇవ్వచ్చు. టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ కాకుండా క్లాసిఫికేషన్ ఇవ్వచ్చు, ఆర్ కేటగిరీస్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్, టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, వీ కెన్ మూవ్ ఇన్ టు ది టాపిక్ హియర్. ది ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్. ది ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్. వాట్ ఈస్ మీన్ బై ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఇంతసేపు మనం ప్రీవియస్ క్లాసెస్ గురించి అంతా డిస్కస్ చేస్తూ ఉండేది మొత్తము ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్. ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏమంటే ఇక్కడ మీనింగు కంపల్సరీ హీఈస్ ఇన్నోవేటింగ్ సంథింగ్ న్యూ. హీఈస్ ఇన్నోవేటింగ్ ఆల్వేస్ సంథింగ్ న్యూ. ఎప్పుడు కొత్త పద్ధతిలోనే కొత్త తరహాలోనే ఆలోచిస్తుంటాడు. సొసైటీకి ఏం కావాలి, డిమాండ్ని బట్టి కొత్త ప్రోడక్ట్స్ తయారు చేస్తూనే ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ మనము 2007 ఆపరేట్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా మళ్ళీ ఏమైపోయింది, 2010 అనేది వచ్చింది, 2010 వచ్చింది. లేటర్ ఆన్ ఏమైపోయింది, అలా 2013 వర్షను, 2016 వర్షను, అలా వర్షన్స్ అప్గ్రేడ్ అవుతానే పోతా ఉంది. అలా ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ ఏం చేస్తాడంటే ఎప్పుడైనా సరే ఒక కొత్త తరహాలోనే ఆలోచిస్తుంటాడు. డిమాండ్ కోసం వీడు ఎదురు చూడడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్లో డిమాండ్ కోసము డిమాండ్ అనేది వీడు ఏం చేస్తాడంటే క్రియేట్ చేసుకుంటాడు తన యొక్క ప్రోడక్ట్స్ని. అంటే తన యొక్క ప్రోడక్ట్స్లో అంత కొత్తదనం ఉంటుంది. డిమాండ్ అనేది తనే క్రియేట్ చేసుకుంటాడు. తను కాంపిటీషన్లో లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇది ఎకనామిక్స్లో మోనోపోలీ, డియోపోలీ, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, ఒలిగోపోలిస్టిక్ కాంపిటీషన్. అంటే ఇక్కడ మనకు తెలుసు మోనోపోలీ అంటే సింగిల్ సెల్లర్ అంటాం. డ్యూయోపోలీ అంటే 2 సెల్లర్స్ ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్గా అయితే డ్యూయోపోలీ లేదు. ఒలిగోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటే మనకు తెలుసు కూల్ డ్రింక్ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీస్ మధ్య కాంపిటీషన్. అంటే సేమ్ కూల్ డ్రింక్స్ ఇండస్ట్రీ ఎందుకు అంటామంటే సేమ్ టైప్స్ ఆఫ్ కంపెనీస్, ఒక 2 కంపెనీస్ ఉన్నాయి, కోకోకోలా, పెప్సీ కంపెనీ ఉన్నాయి. సేమ్ టైప్స్ ఆఫ్ జ్యూసెసే, కాకపోతే ఏమైంది, జస్ట్ కంపెనీ చేంజ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీలో, కోకోకోలాలో 2 కంపెనీస్ మనము తీసేసుకుందాం. అంటే కోకోకోలా పెప్సీ 2 తీసేసుకుందాం. లేకపోతే ఓకే, ఇంకా బెస్ట్గా అండర్స్టాండ్ కావాలంటే థమ్స్అప్ పెప్సీ తీసుకుందాం. థమ్స్అప్ పెప్సీ, ఫ్యాంటా మిరిండా, స్ప్రైట్, 7up 2 కూడా సేమ్ టైప్ ఆఫ్ జ్యూసెసే, కాకపోతే ఏముంది అక్కడ జస్ట్ నేమ్ ఆఫ్ చేంజ్. అదే మోనోపోలిస్టిక్ అంటే జస్ట్ స్మాల్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము సోప్ ఇండస్ట్రీ తీసుకోవచ్చు. అన్ని ఇండస్ట్రీస్ సేమే, కాకపోతే ఇక్కడ ఒక లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ మనము ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్కి, ఇందులో కూడా ఒలిగోపోలిస్టిక్లో కూడా ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్లో కూడా ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, మోనోపోలీలో కూడా ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. కాకపోతే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్కి మనం చెప్పుకోవచ్చు ఏదంటే మోనోపోలీ. అంటే ఇక్కడ మోనోపోలీ అంటే మనం ఎగ్జాంపుల్స్ రైల్వేస్ చెప్పుకుంటాం. ఎందుకంటే సింగిల్ సెల్లర్ ఉంటాడు, లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉంటారు.
పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే అది వేరే కేటగిరీకి వస్తుంది. మనకు తెలుసు దెర్ ఆర్ మెయిన్లీ 2 types ఆఫ్ కాంపిటీషన్, పర్ఫెక్ట్ కాంపిటీషన్, అనదర్ వన్ ఈజ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. పర్ఫెక్ట్ కాంపిటీషన్లో మనకు తెలుసు లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారు. కాకపోతే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్కి అగ్రికల్చరు, స్టాక్ మార్కెట్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి ప్రత్యేకంగా మార్కెటింగ్లో ఈక్వాలిటీ ఉంటుంది. కాకపోతే మోనోపోలీ అలా ఉండదు కదా, తను నిర్ణయించే ధరే కంపల్సరీ కొంటారు, ఎందుకంటే వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు ఎందుకు మనం మోనోపోలీ అని చెప్తున్నానంటే ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్కి వాడు తయారు చేసే ప్రోడక్ట్స్ అలా ఉంటుంది. ఇప్పుడు మోనోపోలీ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ పక్కన పెట్టండి. ఇస్ దెర్ ఈస్ ఎనీ ప్రొవిజన్ షాప్ టు యూ, ఏదైనా షాప్ ఉంది ఇన్ యువర్ ఏరియా, వాడికి కాంపిటీషన్ లేదు, వాడు ఎంత ప్రైస్ పెట్టినా కూడా ఏం చేస్తారు మన వాళ్ళు, తప్పకుండా కొనాల్సిందే. వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా? లేదు. ఇక్కడ కూడా ఎందుకు ఆ ఎగ్జాంపుల్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్కి నేను చెప్తున్నానంటే వై, బికాస్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ ఎలా ఇన్నోవేట్ చేయాలంటే తన యొక్క ప్రోడక్ట్స్ని, ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ దాని యొక్క ప్రోడక్ట్స్ని ఎలా ఇన్నోవేట్ చేయాలంటే దాన్ని కాంపిటీషన్ను మించిన వాళ్ళు ఇంకెవరు ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే దాని కాంపిటీషన్లో కూడా అతనికి ఎవరు కంపీట్ చేయకూడదు. దాని యొక్క ప్రోడక్ట్స్ అంత క్వాలిటీగా ఉండాలి, అంత క్వాంటిటీగా ఉండాలి. దాన్నే మనము ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ అంటాము. అండ్ ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే కాంపిటీషన్లో డిమాండ్లో కానీ వీడు నంబర్ 1లో ఉంటాడు. దట్ ఈస్ మీన్ బై ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్. అంటే వీడు అగ్రెసివ్ ఇన్ నేచర్, అంటే కంపల్సరీ ఏదో ఒకటి కొత్త తరహాలో ఆలోచిస్తుంటాడు. నెక్స్ట్ వన్ ఈస్ అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్. అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ని ఇంకో మీనింగ్ ఏమిటంటే ఇమిటేటివ్ ఎంటర్ప్రెన్యూర్. అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇమిటేటివ్ ఎంటర్ప్రెన్యూర్. వై వీఆర్ సేయింగ్ ఇమిటేటివ్ ఎంటర్ప్రెన్యూర్? ఇమిటేటివ్ ఎంటర్ప్రెన్యూర్ అని ఎందుకు అంటున్నామంటే మనము అంటే వీడు కొత్త తరహాలో ఆలోచించాడు. ఫర్ ఎగ్జాంపుల్ వీడు బి, ఏ అండ్ బి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి కొత్తది ఆలోచించినాడంటే బి అనే వ్యక్తి కొత్తది ఆలోచించాడు. ఏం చేస్తాడంటే వీడు ఆలోచించింది జస్ట్ ఇంప్లిమెంట్ చేసేస్తాడు, దాన్నే అడాప్ట్ చేసేసుకుంటాడు. హీ డోంట్ హ్యావ్ ఎనీ టాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వీడు ఎలా అమ్మేస్తాడంటే తన యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ని. ఇక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒక చెప్తాను అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డూప్లికేషన్ చూస్తూ ఉంటాం, అవునా లేదా? డూప్లికేషన్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రీబుక్ షూస్ అనుకుందాం. రీబుక్ షూస్ REEBOK అంటే ఒక షూస్ ఉంది. వీడు జస్ట్ ఏం చేస్తాడంటే అందులో ఒక లెటర్ ఎత్తేస్తాడు. ఇప్పుడు అదే కంపెనీ వీడు అడాప్ట్ చేసినాడంటే, ఇప్పుడు సంతూర్ సోప్స్ ఉన్నాయి, అదే టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ వీడు ఇంప్లిమెంట్ చేస్తాడంటే వాడు పేటెంట్ రైట్ తీసుకొని ఉంటాడు. వాటి టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎవరు తయారు చేయకూడదని. ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే వీడిపైన కేసు అనేది ఫైల్ అవుతుంది. అందుకని వీడు ఏం చేస్తాడంటే వాడు మొత్తం సర్వ హక్కులు తీసేసుకుంటాడు. ఇప్పుడు సంతూరు అనే టైటిల్తో మనము అంటే వీడు టైప్స్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ వేరేది తయారు చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు ఏదైనా మార్చుకోవచ్చు, కాకపోతే సేమ్ టైటిల్ అనేది పెట్టకూడదు. కంపల్సరీ ఏమి ఉండాలంటే సమ్ టైప్స్ ఆఫ్ చేంజెస్ అనేది ఉండాలి. ఇక్కడ అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ అంటే వీడు ఇన్నోవేటివ్ ఆలోచించాడు. ఇంకోటి ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను చెప్పినాను కదా, జస్ట్ నేమ్స్ ఆఫ్ టైటిల్స్ మార్చేస్తుంటాడు. ఇప్పుడు సంతూర్ అంటే ఏం స్పెల్లింగ్ SANTOOR, జస్ట్ వీడు SANTOR పెట్టేసి అడాప్ట్ చేసేస్తాడు. సేమ్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్సే, కాకపోతే అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ ఇమిటేటివ్ ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి. ఇలాంటి టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే ఇలాంటి టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ కూడా సేల్స్ ఉంటుంది. కాకపోతే వీడు కాంపిటీషన్లో తట్టుకోలేడు. అంటే ఒక ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నాడు అనుకుందాం. అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ కూడా డెవలప్డ్ కంట్రీస్లో ఉండొచ్చు, కాకపోతే ఇన్నోవేటివ్కి ఎక్కువ సేల్స్ జరుగుతుంది, వీడికి తక్కువ సేల్స్ అనేది జరుగుతుంది. అందుకని వీడు ఇలాంటి టైప్స్ ఆఫ్ బిజినెస్ని డెవలప్డ్ కంట్రీస్లో పెట్టుకోడు. మోస్ట్ ఆఫ్ ది వీడు ఏం చేస్తూ ఉంటాడు, ఇలాంటి టైప్స్ ఆఫ్ ఇప్పుడు అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ తన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కడ సేల్ చేస్తుంటాడంటే ట్రైబల్ ఏరియాస్, అడవి వాళ్ళు తెలుసు కదా, అలాంటి వాడికి ఏం చేస్తుంటాడు సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ తయారు చేసేసి
దాన్ని జస్ట్ టైటిల్ మార్చేసి అక్కడ అనుకూలంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోపు లేకపోతే ఒక కోల్గేట్ క్లోజప్ పేస్ట్ 10 రూపీస్ అనుకుందాము. వీడు సేమ్ టైటిల్ మార్చినాడు, ప్రోడక్ట్ సేమ్ కాబట్టి కొంత చిన్న మార్పులు చేసినాడు కాబట్టి ఒక 9 రూపీస్కో 8 రూపీస్కో తన గూడ్స్ అనేది సేల్స్ చేసేస్తుంటాడు. వీడు అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ బెస్ట్ సూటెడ్ టు డెవలపింగ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఎందుకు వీడు డెవలప్డ్ కంట్రీస్లో సూట్ కాడు, మనకు తెలిసిందే. ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూరు అన్ని దానికి సూట్ అవుతాడు, డెవలప్డ్ కంట్రీస్కి సూట్ అవుతాడు. ఎందుకంటే మంచి క్వాలిటీ ఆఫ్ గూడ్స్ ఉంది, అందరూ కొంటారు. డెవలపింగ్కి సూట్ అవుతుంది, ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్కి ఇలాంటి టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి. అండర్ డెవలప్డ్ కంట్రీస్కి కూడా కావాల్సిందే. ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ కొన్ని తరహా అండర్ డెవలప్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవలపింగ్ కంట్రీ మనకంటే తక్కువ కరెన్సీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక యొక్క కరెన్సీ రూపాయి విలువ మనకంటే తక్కువ, అలా ఇంకా తక్కువ కరెన్సీ వాల్యూ ఉండే కంట్రీస్ ఉంటాయి. అలాంటి టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ సూట్ కాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడి టెక్నాలజీ బాగుంది, వీడి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ బాగుంది కాబట్టి వీడు ఏం చేస్తాడంటే ప్రైస్ అనేది ఒక నార్మల్ లెవెల్లో ఉంటుంది. అవునా, అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని అండర్ డెవలప్డ్ కంట్రీస్ వీడి ప్రోడక్ట్స్ కొనలేరు అనమాట. ఎందుకంటే అంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఉంటుంది వాళ్ళ యొక్క దేశాలది. అందుకని కంపల్సరీ అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ ఏం చేస్తాడంటే అలాంటి యొక్క డిమాండ్ని, అలాంటి ఇదిని వీడు క్యాచ్ చేసుకుంటాడు. అది క్యాష్ చేసుకుని వీడు ఏం చేస్తాడంటే అక్కడ గూడ్స్ అమ్ముకొని తన లాభాలు సంపాదించుకుంటుంటాడు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యాబియన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే వీడి మధ్యలో ఉంటారు, అంటే ఈ 2 మధ్యలో ఉంటాడు. ఓకే, ఐల్ కీప్ అనదర్ ఫ్లవర్ బ్యాకెట్ హియర్. 1 + 2 అంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. వీళ్ళ మధ్య ఉంటాడు. అంటే వీడు కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయడు, ఫర్ ఎగ్జాంపుల్ మార్పులు కూడా చేయడు. జస్ట్ వీడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇప్పుడు ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్, అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ 2 కంబైన్ చేసుకుని వాళ్ళ దారిలో నడుస్తూ ఉంటాడు. అంటే వీళ్ళు ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అంటే కాషియస్ పీపుల్, అంటే కొంత చెప్పుకోవాలంటే డేంజరస్ లాంటి పీపులే. అంటే వీళ్ళు కొత్త ధనాన్ని ఎప్పుడు ఇన్నోవేట్ అనేది చేయరు. ఎందుకు ఇన్నోవేట్ చేయరు అంటే కారణం ఏమిటంటే ఇలాంటి టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఫ్యాబియన్ అనే వ్యక్తులకి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. కాంపిటీషన్లో తట్టుకునే నిలబడే కెపాసిటీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు నిలబడే కెపాసిటీ ఉండదు, ఎందుకు వీడు కొత్త తరహా ప్రోడక్ట్స్ ఎందుకు ఇన్నోవేట్ చేయాలి అని అనుకోవడం లేదు, ఎందుకు రిస్క్ తీసుకోకూడదు అని అనుకుంటున్నాడంటే కారణం చెప్తాను చూడండి. ఇప్పుడు ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూరు తను ఎంత కష్టపడైనా సరే డిమాండ్ తనే క్రియేట్ చేసుకుని, ఆపర్చునిటీస్ తనే క్రియేట్ చేసుకుని నానా కష్టాలు పడి బిజినెస్ అనేది, ప్రోడక్ట్స్ అనేది రన్ చేసుకుంటాడు, సక్సెస్ అవుతూ ఉంటాడు. కాకపోతే ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్స్కి అన్నిసార్లు సక్సెస్ వస్తుందని మనం గ్యారెంటీ ఇవ్వలేం. అవునా కదా. ఒక్కొక్కసారి నేను ఎంఎస్ ఆఫీసే తీసుకున్నాను. ఇప్పుడు నోకియా, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ నోకియా, శాంసంగ్ తీసేసుకుందాం. నేను 2 కంపెనీస్ కొత్త తరహాలో ఆలోచిస్తూనే ఉంది. కాకపోతే ఒక్కొక్కసారి నేను శాంసంగ్ కంపెనీ, ఇంకొక వ్యక్తి నోకియా కంపెనీ అనుకున్నాం. కొన్నిసార్లు కాంపిటీషన్లో గెలుస్తూనే ఉంటాం, ఎవరి సేల్స్ వాడిది ఉంటుంది. లేకపోతే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే జియో తీసుకుంటాం. ఎయిర్టెల్ వాడు 4G, వోడాఫోన్ చాలామంది 4G అనేది ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే జియో వలన ఏమైపోయింది, మిగతా వాళ్ళకి నష్టం వచ్చేసిందా లేదా? ఇంకా మొబైల్స్లోనే 2 తీసుకుంటాను నేను. ఇంకా ఎయిర్టెల్, జియో. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది 4G ఎవరు? ఎయిర్టెలే. కాకపోతే వాడు కాంపిటీషన్లో రన్ అవుతా ఉన్నాడు. జియో వాడు ఏం చేసినాడు, ఫ్రీ సర్వీస్ ఇచ్చేసరికి, ఫ్రీ డేటా ఇచ్చేసరికి ఏమైపోయింది, ఎయిర్టెల్ వాడు ఫెయిల్యూర్ అయినాడా లేదా? అందుకని నేను చెప్తున్నాను ఏమిటంటే ప్రతిసారి ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ తయారు చేసిన ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది అని గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు కాంపిటీషన్ ఫీల్డ్లో వాడు ఫెయిల్యూర్ అయిపోవచ్చు, లాసెస్ వచ్చేయచ్చు. అవునా కదా. ప్రతిసారి సక్సెస్ రావాలని ఏం గ్యారెంటీ లేదు కదా. ఇప్పుడు లాభాలు వస్తే కొన్ని కోట్లలో వస్తాయి, నష్టాలు వస్తే కోట్లలోనే వచ్చేస్తాయి. ఎవరికి? ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్కి లాభాలు వస్తే కోట్లలో వస్తాయి, నష్టాలు వచ్చినా సేమ్ అదే ఉంటుంది. కాకపోతే ఫ్యాబియన్ ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తికి అలాంటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు.
ఎక్కడ లాస్ వచ్చేస్తుంది. అందుకని వీడు ఏం చేస్తాడంటే జస్ట్ ఆ యొక్క సక్సెస్ ఆర్ని ఫాలో అవుతుంటాడు. ఎందుకంటే వీడికి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. అంటే వీడు మొండి ఘటం లాంటి వాళ్ళు అన్నమాట. అంటే లేజీగా ఉంటారు. ఫ్యాబియన్ అంటే ఒక మాటలో చెప్పాలంటే లేజీ ఎంటర్ప్రెన్యూర్స్. ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇక్కడ ఫ్యాబియన్ ఎంటర్ప్రెన్యూర్స్ మనం ఏం చెప్పినాము, వాళ్ళు లేజీగా ఉంటారు, కొత్త పద్ధతులు ఇంప్లిమెంట్ చేయరు. కాకపోతే వాళ్ళు నడిచిన దారిలో వీడు నడుస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్ ఇంకా ఘోరంగా ఉంటారు. అంటే వీళ్ళు నష్టాలు వచ్చినా సరే కొత్త ధనం అనేదే కోరుకోరు. ఫ్యాబియన్ అయినా సరే కొంతవరకైనా నష్టాలు వచ్చినా అంటే లాభాలు వచ్చినా కొంతవరకు యాక్సెప్ట్ చేస్తాడు, నష్టాలు వచ్చినా కొన్నిసార్లు జరగచ్చు. కాకపోతే డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్ నష్టాలు వచ్చినా సరే వీడు కొత్త ధనాన్ని కోరుకోడు. బిజినెస్ క్లోజ్ అయిపోయినా కూడా వీడు డెసిషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయరు. ఇలాంటి టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ జస్ట్ ఏదో ఒక ఇంట్రెస్ట్ వలన రావాలని చెప్పి ఒక కాంపిటీషన్కి వచ్చి ఉంటారే తప్ప వేరే ఉద్దేశం అనేది కాదు. డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్స్ లాసెస్ వచ్చేసినా, బిజినెస్లో నష్టాలు వచ్చేసినా వీడు కొత్త ధనాన్ని ఆలోచించాడు. దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ మనము డీల్ చేసుకుందాం. ఈ అదర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఏవేవి ఉన్నాయి ఇక్కడ? ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్, ఫోర్స్డ్ ఎంటర్ప్రెన్యూర్, అగ్రికల్చరల్ ఎంటర్ప్రెన్యూర్ బై ఇన్హెరిటెన్స్, ప్రొఫెషనల్ ఎంటర్ప్రెన్యూర్, మోటివేటెడ్ ఎంటర్ప్రెన్యూర్. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ అదర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి ఈ వరకు మనము డిస్కస్ చేసుకుంటాం. మీరు ఇంకా ఓన్గా కూడా క్రియేట్ చేసుకోండి. టెక్నికల్ ఎంటర్ప్రెన్యూర్స్ అని, నాన్ టెక్నికల్ ఎంటర్ప్రెన్యూర్స్ అని చాలా టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ ఆన్ ఓన్. ఓకేనా? టెక్నికల్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే టెక్నాలజీ పరంగా ఆలోచిస్తుంటాడు. అలా చాలా రకాలు ఉన్నాయి ఎంటర్ప్రెన్యూర్స్. కాకపోతే మనము ఈ వీడియోలో ఇలాంటి టైప్స్ ఆఫ్ అదర్ ఎంటర్ప్రెన్యూర్స్ డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏముంది మనకి? ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్. ఫస్ట్ వన్ ఏమి? ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్ అంటే వీడు తన కష్టాల నుంచి తను ఆల్మోస్ట్ ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ అనే మనము చెప్పుకోవాలి. కాకపోతే ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్ అని ఎందుకు అంటున్నామంటే వీడు స్మాల్ స్కేల్ బిజినెస్ ఆలోచిస్తుంటాడు. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని నడుపుతూ ఉంటాడు. ఇలాంటి టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ స్మాల్ స్కేల్ అంటే సోల్ ప్రొప్రైటర్ అంటాం కదా మనము. అలా ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్ అక్కడ ఉంటాడు. వీడు ఏం చేస్తాడంటే తనకు తానే రిస్క్ తీసుకుంటాడు, ఫైనాన్స్ తానే అరేంజ్ చేసుకుంటాడు, ప్రాఫిట్స్ వచ్చినా తనకు తానే భరిస్తాడు. కాకపోతే ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్ దాదాపు మోస్ట్లీ లాభాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తుంటాడు. ఎందుకంటే వాడిది చిన్న తరహా సంస్థ. ఇప్పుడు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అంటే వాడు ఫస్ట్ ఏం ఆలోచిస్తుంటాడు? ఫైనాన్స్ ఎక్కువ ఉంటుంది, నష్టాలు వచ్చినా పర్లేదు. ఎందుకంటే వాడికి వేరే చోట అవకాశాలు ఉంటాయి, షేర్ హోల్డర్స్ ఉంటారు, డిబెంచర్ హోల్డర్స్ ఉంటారు, అందరూ వీడికి గవర్నమెంట్ ఫండ్స్ సపోర్ట్ చేస్తుంది. అదే ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్కి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాబట్టి పెద్దగా వీడికి ఫండ్స్ ఉండదు. అదే వీడి ఫేమస్ అయితే తప్పకుండా ఫండ్స్ వస్తాయి. ఎవరైనా సరే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెడతాడు, ఆటోమేటిక్గా బిజినెస్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీగా మారుతారు. కాకపోతే మనము ఇంకా కొందరైతే ఇప్పుడు రిలయన్స్, టాటా వీళ్ళందరూ నార్మల్గా చిన్న తరహా సంస్థల నుంచి వచ్చిన వాళ్ళే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్ లాంటి వాళ్ళే. ఇంకొందరు మనం చూసి ఉంటాం రీసెంట్ ట్రెండ్స్లో చాలామంది డైరెక్ట్గా అమౌంట్ ఎక్కువ నిందంటే ఏం చేస్తారు? పెద్ద తరహా సంస్థలు అనేది స్థాపిస్తూ ఉంటారు. హార్లిక్స్ కంపెనీ అంటే మనము ఇప్పుడు చాలామంది చూస్తుంటాం, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఇలాంటి కంపెనీసు, లేకపోతే చాలా కంపెనీసు అంటే పాతకాలపు కంపెనీస్ ఆల్మోస్ట్ ఆల్ చిన్న సంస్థల నుంచే పెద్దగా వచ్చిందే. కాకపోతే కొన్ని పెద్ద సంస్థలు డైరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాడికి పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది. వాడు ఎట్లయినా ఉపయోగించి వాడు బిజినెస్ అనేది స్థాపిస్తాడు. అంటే ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్కి అలాంటి అవకాశాలు ఉండదు కదా, తనకు తానే కష్టాలు పడి. ఎందుకంటే వాడు లార్జ్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్, ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్ లార్జ్ స్కేల్ బిజినెస్లో వాడు నష్టాలు వచ్చినా పర్లేదు, లేకపోతే స్టార్టింగ్లో వాడికి నష్టాలు వచ్చినా ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడంటే వాడికి తగిన ఫండ్స్ ఉంటాయి, వాడు వెల్త్ మ్యాక్సిమైజేషన్ గురించి ఆలోచిస్తాడు. ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్ అంటే అలా కాదు కదా, ఒకసారి నష్టాలు వచ్చేస్తే
ఇంకా డౌన్ గ్రేడ్కి వెళ్ళిపోతాడు. నేను చెప్పినాను కదా ఇప్పుడే, లాభాలు ఎంత వస్తాయో నష్టాలు కూడా అలాంటిదే ఉంటుంది ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ అయితే. ఇక్కడ కూడా ఇండివిజువల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేస్తాడంటే ప్రాఫిట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తాడు. కాకపోతే ఇలాంటి టైప్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉంటాడు. ఎస్ఎస్ఐ పెడుతున్నా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉంటాడు. ఫోర్స్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే వీళ్ళు రిచ్ పీపుల్ అని చెప్పుకోవాలి మనం. అంటే రిచ్ పీపుల్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్. ఇప్పుడు మనము అగ్రికల్చర్స్లో కూడా రిచ్ పీపుల్ ఉంటారు, ఎన్నో వందలాది ఎకరాలు ఉంటారు. వాడు ఏదో ఒకటి మనము ఒక ఫోర్స్ చేసో నా దగ్గర డబ్బులు ఉంది కదా అని ఎట్లా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎంటర్ అవుతారు. అంటే ఫోర్స్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఎలా ఎంటర్ అవుతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ పీపుల్ ఉన్నారు అగ్రికల్చర్ సెక్టార్లో, లేకపోతే వాడికి పెద్దగా ఎడ్యుకేషన్ ఉండదు, లేకపోతే ఇంకా చెప్పాలంటే వాడు అన్ఎంప్లాయిడ్గా ఉంటాడు, చాలా ఫెయిల్యూర్స్ ఉంటుంది. అందుకని ఏదో ఒకటి లేకుండా ఫోర్స్ చేసి ఎవరో ఒక బలవంతం వలన నేను ఫండ్స్ ఇస్తాను ఎంటర్‌ప్రెన్యూర్ స్టార్ట్ చేయంటే వాడు ఎంటర్‌ప్రెన్యూర్కి వస్తాడు. కానీ వాడు ఇండివిజువల్గా ఎప్పుడు వాడి ఓన్గా అనేది రాడు. నెక్స్ట్ వన్ ఈజ్ అగ్రికల్చర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎందుకు అనాలి మనము? ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. మరి అగ్రికల్చర్లో ఏం ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అగ్రికల్చర్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏం లేదు, వీడు అగ్రికల్చర్ పైన ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ స్వామినాథన్ మీకు తెలుసు కదా. అంటే ముందు డ్రిప్ ఇరిగేషన్ ఇప్పుడు ఉంది, ముందు ఉండేది ఆ డ్రిప్ ఇరిగేషన్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చేది. ఇప్పుడు ఉండే కెమికల్స్ ఎంత యూస్ చేయాలి, లిమిటెడ్ యూస్ చేయాలి, ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. అప్పుడు పాత పద్ధతులు యూస్ చేసేవాళ్ళు. అగ్రికల్చర్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే అగ్రికల్చర్ పైన కొత్త తరహా పద్ధతిలో ఆలోచిస్తుంటాడు. అంటే డ్రిప్ ఇరిగేషన్ లాంటి టెక్నిక్స్, లేకపోతే కొత్త కెమికల్స్ రావడము, తక్కువ దీంతో ఎక్కువ దిగుబడి రాబట్టడము, వాడిని మనము అగ్రికల్చర్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంటర్‌ప్రెన్యూర్ బై ఇన్హెరిటెన్స్. ఎంటర్‌ప్రెన్యూర్ బై ఇన్హెరిటెన్స్ అంటే ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే వీళ్ళు ఇండియా లాంటి వాళ్ళు, అంటే మనం డెవలపింగ్ కంట్రీ అంటే మంది ఇండియా మిక్స్డ్ ఎకానమీలో ఉంటారు. మంది మిక్స్డ్ ఎకానమీ మనకు తెలిసిందే, గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇక్కడ రన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనము ఒక్క మాటలో చెప్పాలంటే ఎంటర్‌ప్రెన్యూర్ బై ఇన్హెరిటెన్స్ అంటే మీకు వాట్ ఐ హ్యావ్ టు సే, కో పార్ట్నర్స్ వీళ్ళకి తెలుసా, జాయింట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మీకు తెలుసా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాత ముత్తాతల నుంచి బిజినెస్ రన్ చేస్తూనే ఉంటాడు. ఫస్ట్ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తారో వాడిని కర్త అంటాం. వాడి తర్వాత వాళ్ళ కొడుకులు అలా మారుతూనే ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ ఎంటర్‌ప్రెన్యూర్ బై ఇన్హెరిటెన్స్ అంటే అలా బిజినెస్ అనేది తరతరాలుగా రన్ అవుతూ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఓనర్ హూ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్ the business, then going on their daughters is continue to enter into this business. into రిలయన్స్ వాడు అప్పుడు స్టార్ట్ చేసినాడు అంబానీ, నెక్స్ట్ ఆటోమేటిక్గా అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ అలా బిజినెస్ అనేది రన్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో కంటిన్యూ అవుతానే ఉంటారు. దట్ ఈస్ మీన్ బై ఇన్హెరిటెన్స్ అంటే మీకు కంప్యూటర్స్లో వచ్చి ఉంటుంది ఫస్ట్ యూనిట్లో, అప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్లో. అంటే పేరెంట్ లెవెల్ ఇన్హెరిటెన్స్, అంటే ఆ ఇన్హెరిటెన్స్లో ఇంకో ఇన్హెరిటెన్స్ రావడం. అందుకని అలాంటి పదాలు ఇక్కడ మనము పెట్టడం జరిగింది. ఇన్హెరిటెన్స్ అంటే వాళ్ళ తరాల వాళ్ళే కంటిన్యూ చేస్తుంటారు. నెక్స్ట్ వన్ ఈస్ ప్రొఫెషనల్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఇక్కడ ఏమిటంటే వీడు ప్రొఫెషనల్ అంటే వాట్ ఈస్ మీన్ బై ప్రొఫెషనల్? వి నో దట్ బిజినెస్ అంటే బిజినెస్ పరంగానే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే లాభాల కోసమే మోస్ట్లీ ఆలోచిస్తుంటాడు, కానీ ఎప్పుడు తనకు తనే ఫర్ ఎగ్జాంపుల్ వెల్త్ కోసము అంటే ఆలోచించాడు. అంటే వీళ్ళు ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే నేను చెప్తాను. ఇప్పుడు ప్రొఫెషనల్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వీడు బిజినెస్ పరంగా అంటే వీడే ఆలోచిస్తూ ఉంటాడు, కొత్త తరహా ఇంప్లిమెంట్ చేస్తాడు, మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పుకుందాం బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ ఎంటర్‌ప్రెన్యూర్కి. వీడేం చేస్తాడు, తనకు తానే ఒక కొత్త హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాడు. కన్స్ట్రక్ట్ చేసిన వెంటనే ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఇంకోరికి సేల్స్ చేసేస్తాడు. హీ విల్ సేల్స్ హిస్ ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీ ఫర్ మనీ టు అదర్ పర్సన్స్. చేస్తాను ఇక్కడ కూడా ప్రొఫెషనల్ ఎంటర్‌ప్రెన్యూర్ తనకు తానే ఒక సంస్థను స్థాపించి మొత్తం డెవలప్ చేసి ఇంకోరికి
సేల్స్ చేసేస్తుంటాడు యాజ్ ఏ ప్రొఫెషన్గా. దట్ ఈస్ మీన్ బై ప్రొఫెషనల్ ఎంటర్ప్రెన్యూర్. నెక్స్ట్ వన్ ఈస్ మోటివేటెడ్ ఎంటర్ప్రెన్యూర్. దిస్ టైప్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ మెనీ డెవలపింగ్ కంట్రీస్. వెన్ మోటివేట్ చేసి ఆటోమేటిక్గా he will come into the business. This is type of motivated entrepreneur. Means motivation entrepreneur means not only by motivating any type of inspirational stories or any other thing. Here motivated entrepreneur is also known as induced entrepreneur. Motivated entrepreneur is also known as induced ఎంటర్ప్రెన్యూర్స్. వై వీ క్యాన్ డిస్కస్ అని ఇక్కడ మనం చూస్తాం. ఎందుకు మోటివేటెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ని మనం ఇండ్యూస్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎందుకు అనాలి అంటే, ఎలా మోటివేట్ చేస్తారు? మాటలో చెప్పేస్తే బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు అన్నో. ఇక్కడ ఏమిటంటే మోటివేటెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఫండ్స్ ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, ఇన్నోవేటివ్ థాట్ ఉంది, నీ దగ్గర మంచి నాలెడ్జ్ అండ్ ఇన్నోవేటివ్ థాట్ ఉంది. కాకపోతే నువ్వు స్థాపించాలంటే నీ దగ్గర సరైన ఫండ్స్ అనేది ఉండదు. అప్పుడు నువ్వు ఏ విధంగా స్టార్ట్ చేసుకోగలవు? అవునా? ఇప్పుడు రీసెంట్ గవర్నమెంట్ ఏం చేసింది? ఈడీ సెల్ అనేది పెట్టింది. అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్. ఈడీ సెల్ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్. ఇది ఈడీ సెల్ ఏం చేస్తుందంటే కంపల్సరీ ప్రతి యూనివర్సిటీస్లో ఇప్పుడు ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీ దగ్గర స్కిల్, ఇప్పుడు మనం స్కిల్ యూనివర్సిటీ అని చెప్తా ఉంటాం కదా, ఇక్కడ కూడా నీ దగ్గర స్కిల్ ఉన్నట్టయితే నువ్వు ఒక ఈడీ సెల్కి వెళ్ళి, ఆ డెవలప్మెంట్ సెల్కి వెళ్ళి నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నట్టయితే, నీ ప్రాజెక్ట్ ప్రూవ్ అయితే, నీ ప్రాజెక్ట్ ఫీజిబుల్ ఉంటే, నీ ప్రాజెక్ట్లో సక్సెస్ ఉంటే, నీ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ ఉంటే, నీ ప్రాజెక్ట్లో ఇన్నోవేషన్ ఉంటే, నీ ప్రాజెక్ట్లో కొత్తదనం ఉంటే, నీ ప్రాజెక్ట్ డెవలపింగ్ కంట్రీస్కి హెల్ప్ అవుతుందంటే, నీ యొక్క ప్రాజెక్టు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుందంటే, నీ యొక్క ప్రాజెక్టు నేషనల్ ఇన్కమ్కి, పర్ క్యాపిటల్ ఇన్కమ్కి, జీడిపికి మొత్తం డెవలప్ చేస్తుందంటే కంపల్సరీ గవర్నమెంట్ నీకు ఫండ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం, మనం రీసెంట్గా కూడా మనం చెప్పినాం, ఆల్రెడీ మీకు చెప్పినాను కూడా, జీడిపి ఇచ్చింది. అంటే 10%, ఆల్మోస్ట్ ఆల్ 10% ఆఫ్ జీడిపి అంటే 20,000 కోట్లు చిన్న తరహా సంస్థలకు ఇచ్చిందా లేదా గవర్నమెంట్? మనం చూసినాం ఇలాంటి కోవిడ్-19లో కూడా. ఎందుకంటే డెవలపింగ్ అవ్వాలి, చిన్న తరహా సంస్థలు లాసెస్ కాకూడదని. అవునా? ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుసు లాట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మనకు థర్డ్ యూనిట్లో రిమైనింగ్ యూనిట్స్లో వస్తుంది. మనము నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే బ్యాంక్స్ ద్వారా కానీ వేరే లోన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ రుణాలు ఇప్పిస్తే ఎంటర్ప్రెన్యూర్కి ఏమవుతాడు? కొత్తగా ఆలోచిస్తాడు, బిజినెస్ అనేది డెవలప్ అనేది చేసుకుంటాడు. దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ అదర్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. వన్స్ అగైన్ ఐఎమ్ రివైజింగ్ యూ. See here, ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్ తెలిసిందే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉంటాడు. వీడికి కొంత సపోర్ట్ కావాలి, కాకపోతే ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తుంటాడు. ఫోర్స్డ్ ఎంటర్ప్రెన్యూర్ అంటే వీడు ఇల్లిటరేట్గా ఉంటాడు, అగ్రికల్చర్లో అమౌంట్ ఎక్కువ ఉంది, లేకపోతే అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఏదో ఒక బలవంతం వలన ఇక్కడ చేస్తాడు. అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్ అంటే అగ్రికల్చర్కైనా ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఎంటర్ప్రెన్యూర్ బై ఇన్హెరిటెన్స్ అంటే కేవలము అంటే ఒకే బిజినెస్ తరతరాలుగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రొఫెషనల్ ఎంటర్ప్రెన్యూర్ అయితే వీడై ఇండివిజువల్గా బిజినెస్ అనేది డెవలప్ చేశాడు. ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే ఇంకోరికి అమ్మేస్తూ ఉంటాడు. మోటివేట్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఐ హోప్ దట్ you have understand this video in a brief manner. If you have any doubts, you can comment in my channel. Don't forget to subscribe my channel. Stay tuned to my channel. Signing up. Jai Hind.